మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు, అధికారులు. మనతో మాట్లాడడానికి దేవరకద్ర శాసనసభ్యులు మసూన్ రెడ్డి ఉన్నారు. అన్న, ఏంటి ఈసారి ధాన్యం కొనుగోళ్లు ఏ రకంగా చేపట్టబోతున్నారు? ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఈసారి రాకుండా చూసుకుంటూ ఎలా ముందుకు పోతారు? ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో గతంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఉండే తప్ప మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు మన వర్షాకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా చిన్న అవినీతికి తావు లేకుండా అక్రమాలకు తావు లేకుండా ప్రతి గింజను కూడా కొన్నాం. రైతులకు పండించిన పంట ఏదైతుందో కొన్న తర్వాత వాళ్ళకు మేము గవర్నమెంట్ కొన్న వితిన్ 3 డేస్లోనే వాళ్ళ అకౌంట్లలో మద్దతు ధర వేయడం జరిగింది. అదేవిధంగా బోనస్ అమౌంట్ కూడా లాస్ట్ టైం మేము సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ధాన్యం కొనుగోలు పట్ల, ధాన్యం సేకరణ పట్ల రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మన వర్షాకాలంలో జరిగిన పంట. మహబూబ్ నగర్లో ఎంత పంట వస్తుందని అంచనా వేస్తున్నారు? ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు? ఈసారి దాదాపు మేము మొత్తం 186 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మొత్తం రంగం సిద్ధమైపోయింది. దాదాపు ఒక 102 కొనుగోలు కేంద్రాలు వచ్చేసి పిఎస్సిఎస్ల ఐకేపీల ద్వారా, అదేవిధంగా ఒక 86 కొనుగోలు కేంద్రాలు పిఎస్సిఎస్ల ద్వారా మొత్తం కూడా రంగం సిద్ధం చేసి గన్ని బ్యాగ్ సిద్ధం చేసి అన్నీ కూడా రైతులు పంట కళ్ళల కాడికి తీసుకొచ్చినప్పుడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేసి వాళ్ళతో కొనాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము. దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో 125 ఎకరాలలో ఈసారి పంట పండించారు. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఈసారి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పంట కూడా మీకు తెలుసు ఈసారి మంచి పంట పండింది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో రైతులకు నేను మీ ద్వారా రైతులకు తెలియజేస్తా ఉన్నది అంటే ఇది మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీకోసం ఏర్పడ్డ ప్రభుత్వం. ఈరోజు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం కానివ్వండి, అదేవిధంగా రైతులకు ఏదైతే బోనస్ మేము పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇప్పటికే దాదాపు 3.5 ఎకరాల రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా అమౌంట్ను కూడా అందరు రైతులకు అకౌంట్లలో జమ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కూడా ఈ కొనుగోలు కేంద్రాలు అన్ని ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. రేపటి నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అన్ని రంగం సిద్ధమైపోయింది. సో రైతులందరూ కూడా నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నానంటే మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే మీ వడ్లను అమ్ముకోవాల్సింది మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈ దళారులను ఆశ్రయించి లాస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ వాళ్ళు కొంటారు, బోనస్ ఇయ్యరు, అసలు పైసలు ఇవ్వరు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం వల్ల కొందరు మోసపోయి వాళ్ళ మాయమాటలు జమ్మి బయట అమ్ముకొని తర్వాత వాళ్ళు బాధపడ్డ విషయం మనందరికీ కూడా తెలుసు. సో రైతులు ఈసారి నేను ఒకటే సన్న వడ్లు పండించిన వాళ్ళకు 2,320 రూపాయలు మద్దతు ధర ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా దాంతోపాటు 500 రూపాయల బోనస్ ఇప్పుడు యాసంగి సీజన్లో పండిన సన్న వడ్లకు కూడా మేము బోనస్ ఇవ్వబోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తం మీద మహబూబ్ నగర్ జిల్లాలో 125,000 ఎకరాల్లో సాగైంది. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా 188 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ చివరి వరకు కొంటామని చెప్పి చెప్తున్నారు. ఎవరు కూడా దళారులను ఆశ్రయించవద్దు. వాళ్ళు కొనుగోలు కేంద్రాలు మార్కెట్లలో అమ్ముకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ను కూడా పొందాలని చెప్పేసి ఎమ్మెల్యే మసూన్ రెడ్డి పేర్కొంటున్నారు. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, దేవరకద్ర నుంచి.